ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ అయితే నామినేషన్స్ చాలా డిఫరెంట్ జరిగినాయి. ఎవ్రీ టైం ఏంటంటే నామినేషన్స్లో కొట్లాటలో మంచి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ కానీ ఈసారి అయితే గేమ్స్ పెట్టారనమాట. బిగ్ బాసే డిసైడ్ చేశారు. మొత్తం హౌస్ మేట్స్ మొత్తాన్ని నామినేషన్స్లో పెట్టారు. అందులో డివైడ్గా చేసి టాస్క్లు అయితే పెట్టారు. ఆ టాస్కుల్లో గెలిచింది అయితే ఇమాన్యుల్. ఎండింగ్లో ఉన్నదైతే తనూజ, అలాగే భరణి, కళ్యాణ్, అలాగే ఇమాన్యుల్, వీళ్ళ నలుగురు అయితే ఎండింగ్ వరకు వచ్చారనమాట. వీళ్ళ నలుగురిలో ఎవరు ఈ వీక్ సేఫ్ జోన్లోకి వెళ్ళారు అంటే ఇమాన్యుల్ ఫైనల్ టాస్క్ అయితే గట్టిగానే గెలిచారనమాట. ఇంకా ఈ వీక్ నామినేషన్స్లో మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు, ఒక్క ఇమాన్యుల్ తప్ప. మీరైతే ఎవరిని గెలిపేయాలనుకుంటున్నారు? ఈ వీక్ ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్తారనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకొని, ఇంకా గేమ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం గేమ్లో అయితే ట్విస్టులు గట్టిగానే ఇచ్చారు. దివ్య నిఖితాని గట్టిగానే టార్గెట్ చేశారు. ఎనీవే ఫస్ట్ ఇమీడియట్ దివ్య నిఖితాని అయితే తర్వాత కింద పడేశారు. ఇంకా తనుజ అయితే కూల్గా ఏదో జాలీగా చూస్తుంది, తను పడేయొద్దని. ఇంకా ఆ తర్వాత రీతుని, అలాగే శ్రీజాని, ఇంకా అందరినీ గేమ్లో ఏంటంటే ఒక బెడ్ టాస్క్ ఇచ్చి ఎవరినైతే కింద పడేస్తారో వాళ్ళైతే ఈ గేమ్ నుంచి అవుట్ అయిపోయినట్టు అన్నారు. ఇంకా అందరు గట్టిగానే కోరుకున్నారు. ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే కొంచెం సంచాలకులు ఫ్లోరా అలాగే రాము రాథోడ్ ఇద్దరు అనమాట సంచాలకుగా వ్యవహరించారు. బట్ కానీ చిన్న మిస్టేక్ చేశారని డౌట్ ఉంది. ఫస్ట్ భరణి అలాగే పవన్ని తోసేసేటప్పుడు ఫస్ట్ భరణి అయితే కింద పడిపోయాడు, పవన్ పడిపోలేదని అయితే ఉంది. బట్ చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.